హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈ వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్ బార్స్ ఆర్డర్ వచ్చాయండి నాకు. సో అవి నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. నేను ఛత్తీస్గఢ్ వచ్చిన తర్వాత ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాను కదా, దానికోసం చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఊరికాని ఊరు వచ్చిన నాకు ఇలా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పగానే ఇక్కడ వాళ్ళు నాకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారనేది ఈ వీడియోలో డెఫినెట్గా చెప్తాను. అండ్ ఈ వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది, అట్ ది సేమ్ టైం నాలాంటి చాలా మందికి మోటివేషన్గా కూడా అనిపిస్తుంది. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్ బార్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఆల్మండ్స్ తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అంటే ఒక బాదం పిక్కని కట్ చేస్తే 8-9 పీసెస్ రావాలి, అలా కట్ చేసుకోవాలి. సో మనం ఉండే దగ్గర మన చుట్టుపక్కల మన చెడు కోరుకునే వాళ్ళు 100 మంది ఉన్నా, మన మంచి కోరుకునే వాళ్ళు ఒక్కరున్నా చాలన్నట్టు మా విషయంలో అదే జరిగింది. మాకు ట్రాన్స్ఫర్ అయ్యి ఛత్తీస్గఢ్కి వచ్చింది నవంబర్ ఎండింగ్లో. మా మ్యారేజ్ యానివర్సరీ వచ్చేసి జనవరి 1st వీక్ అనమాట. ఈ యానివర్సరీకి మా హస్బెండ్కి ఏం గిఫ్ట్ ఇవ్వాలి, ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి అనే ఆలోచనలో నాకు ఒక థాట్ వచ్చింది. తనకి ఈ టైంలో కావాల్సింది ఫినాన్షియల్ సపోర్ట్ అని చెప్పి కొత్త గొప్ప అమౌంట్ వచ్చే చిన్న వర్క్ని వెతుక్కొని తనకి గిఫ్ట్గా ఇవ్వాలనిపించింది. ఇంట్లో నాకు చిన్న పాప ఉండటంతో బయటికి వెళ్ళి జాబ్ చేసే స్కోప్ అయితే లేదు. అందుకని ఇంట్లో ఉండే ఏదైనా ట్రై చేయాలనిపించింది. అప్పుడే ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ అయితే వచ్చింది. బిఫోర్ మ్యారేజ్ నాకు అసలు వంటలే రావు. ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్కి ఫుడ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి మంచిగా ప్రిపేర్ చేసి ఫుడ్ పెట్టాలన్న థాట్తో నేను వంటలు అయితే నేర్చుకున్నాను. కానీ నేను ఈ పిండి వంటలన్నీ అయితే మా ఫ్యామిలీలో చూసి అండ్ మా అత్తగారి దగ్గర చూసి నేర్చుకున్నాను. మాది పెద్ద ఫ్యామిలీ అవడంతో ఏ ఫెస్టివల్ వచ్చినా అందరూ ఒక దగ్గరే కలిసి ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో అలా చూసి నేను నేర్చుకున్నాను. సో మొత్తానికి నా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ అయితే మా హస్బెండ్కి చెప్పాను. సో తనైతే నీకు ఇంట్రెస్ట్ ఉండి నీకు ఎలాంటి ప్రాబ్లం లేకపోతే చేసుకో, నీ ఇష్టం అని చెప్పారు. ఇంకా అక్కడ స్టార్ట్ అయ్యింది నా థాట్ అందరిలోకి ఎలా తీసుకెళ్ళాలి అన్న టెన్షన్ ఫస్ట్ మొదలైంది. అప్పుడు మా కొలీగ్స్ ఉంటున్న హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళు అనమాట. ఫస్ట్ వాళ్ళకి అండ్ మా ఫ్రెండ్కి చెప్పాను. మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ ఆర్డర్ నేనే ఇస్తాను అని చెప్పి 1 కిలో డ్రై ఫ్రూట్ పౌడర్ లడ్డు ఆర్డర్ ఇచ్చింది. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక్కరు మనం మంచి కోరుకున్న వాళ్ళు ఉన్నా చాలు అని. అది ఈ ఆంటీ వాళ్ళు అనమాట. మా యానివర్సరీ రోజు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆంటీ అంకుల్ బ్లెస్సింగ్స్ తీసుకొని మా ఫుడ్ బిజినెస్ థాట్ ఏదైతే ఉందో వాళ్ళకి చెప్దాం అనుకుని వెళ్ళాము. మా థాట్ జస్ట్ చెప్పామంతే, వాళ్ళు ఇమ్మీడియట్గా దానికి రెస్పాండ్ అయ్యి మీరు స్టార్ట్ చేయండి, నా సర్కిల్ అంతా నేను ఫామ్ చేసుకుని అందరికీ నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను అని చెప్పి చాలా పెద్ద స్టెప్ తీసుకున్నారు. ఇదే విషయం మీద ఆంటీ అంకుల్ ఇద్దరు నాకు ఆల్ ది బెస్ట్ చెప్తూ, నువ్వు జెన్యూన్గా ఉండు, మంచిగా ప్రిపేర్ చేయి, టేస్టీగా ఉండాలి, అందరూ ఆటోమేటిక్గా నీ దగ్గరికి వస్తారని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టుగానే నాకు ఆర్డర్స్ రావడం స్టార్ట్ అయినాయి. ఆర్డర్స్ తీసుకొని డెలివరీ ఇచ్చి వాళ్ళకి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకు కొంచెం కాల్ చేసి చెప్పండి అని అందరికీ అడిగేదాన్ని. అందరూ కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి టేస్ట్ చాలా బాగుందని చెప్పేవాళ్ళు. ఇలా 1 మంత్ కంప్లీట్ అయింది. ఆ మంత్లో ఒక 9-10 ఆర్డర్స్ అయితే వచ్చాయన్నమాట. ఆ టైంలో మా ఫ్యామిలీ రిలేటివ్స్ ఒక ఫ్యామిలీ ఈ సిటీలో ఉంటున్నారనమాట. వాళ్ళు మా ఇంటికి వచ్చారు. వాళ్ళకి ఇలా నా బిజినెస్ కోసం చెప్పానమాట. సో ఆ అన్నయ్య వచ్చేసి ఇక్కడ ఒక గవర్నమెంట్ డాక్టర్. ఆ అన్నయ్య వాళ్ళ సర్కిల్ అంతా ఎవరైతే ఉంటారో డాక్టర్స్ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరికీ షేర్ చేశారు. నా బిజినెస్ ఇంత సక్సెస్ అవ్వింది అంటే వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్ అన్నయ్య కూడా అనమాట. ఇంకప్పటి నుండి అన్నయ్య తరపు నుంచి ఆర్డర్స్ ఎక్కువగా వస్తూ ఉండేవి. ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ స్నాక్ ఐటమే చేసేదాన్ని, కానీ ఇప్పుడు వాళ్ళ నుంచి వచ్చే పికిల్స్ కూడా ఆర్డర్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడైతే పికిల్స్, స్నాక్స్, స్వీట్ అన్నీ చేసిస్తున్నాను అనమాట. ఎందుకు వీళ్ళ కోసం నేను చెప్తున్నాను అంటే, మనల్ని నమ్మి మనకి హెల్ప్ చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. బిజినెస్ స్టార్ట్ అయితే నాది, కానీ అది సక్సెస్ అయింది అంటే మాత్రం ఈ 3-4 మెంబర్స్ వల్లే. ఒక తెలియని సిటీలో ఒక అన్నోన్ పర్సన్ని నమ్మి ఇంత సపోర్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నాకు తెలిసి ఇంత పాజిటివ్నెస్ అయితే ఎవరి దగ్గర లేదు ఈ రోజుల్లో. ఇంక మొత్తానికి బిజినెస్ అయితే నేను చేయగలిగి ఇవ్వగలిగే ఆర్డర్స్ అయితే మంత్లీ వస్తున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ నేను వేస్తుంది అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్న తర్వాత దానిలో ఇలాచీ పౌడర్ మిక్స్ చేస్తున్నాను. నేను దీనికోసం బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్, ఖర్జూరం తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ నెయ్యిలో ఇలా మంచిగా వేయించేసుకున్న తర్వాత లాస్ట్లో ఖర్జూరంకి కొంచెం ఎక్కువగా నెయ్యి వేసి అందులో ఖర్జూరాన్ని బాగా మెల్ట్ చేసి పేస్ట్ లాగా చేయాలి. ఇలా పేస్ట్లా చేసుకున్న దాన్ని ఒక 5 నిమిషాలు చల్లారనిచ్చి ఈ డ్రై ఫ్రూట్స్లో వేసుకోవాలి. ఇది ఇలా కొంచెం వేడిగా ఉంటున్నప్పుడే ఇందులో వేసుకుంటే ఆ ఖర్జూరం పేస్ట్ అనేది నట్స్కి అన్నిటికీ కూడా పడుతుంది. మనం తింటున్నప్పుడు ఒక దగ్గర స్వీట్గా ఒక దగ్గర నార్మల్గా కాకుండా ఈవెన్గా ఉంటుంది స్వీట్ అనేది. నాకు ఈ డ్రై ఫ్రూట్స్తో సంబంధించి మంత్లీ ఒక 4-5 టైమ్స్ ఆర్డర్ వస్తాయి అంతే.
అందుకని చెప్పి నేను ఈ నట్స్ కట్ చేసుకోవడానికి ఎలాంటి మిషన్ తీసుకోలేదు. ఎక్కువ బల్క్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తీసుకోక తప్పదు. కానీ బాదం అవి నైఫ్తో కట్ చేయడం చాలా కష్టం అండి. ఇంకా ఆన్లైన్ డెలివరీస్ విషయానికి వస్తే నేను ఇప్పటి వరకు అయితే పంపించలేదండి. ఇక ముందు ఆర్డర్స్ ఏమైనా వస్తే కనుక పంపిస్తాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చే ఆర్డర్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.